బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోగా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి స్వగ్రామాలకు ప్రత్యేక అంబులెన్స్లో పంపించారు అధికారులు. చేవెళ్ల హాస్పిటల్లో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన తమ వారు అనంత లోకాలకు వెళ్లిపోతారని ఊహించలేమని కంటతడి పెడుతున్నారు. బస్సు డ్రైవర్ దస్తగిరి చనిపోయాడనే వార్త తమను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత వివరాలు మా ప్రతినిధి పవన్ అందిస్తారు. మనం చేవెళ్ల హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఇక్కడ మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించి పూర్తిగా దీనికి సంబంధించి పంపించి వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి ఒక ఘటన మాత్రము చాలా దారుణమైన ఘటనగా మనకు చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ హాస్పిటల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా అంటే 19 మంది ఒకేసారి చనిపోవడం మాత్రము ఈ యొక్క ప్రమాదం ఘటనకు సంబంధించి మాత్రము వర్ణాతీతంగా ఉంది. అయితే ఇప్పటికే ఈ పోస్ట్ మార్టం నిర్వహించి ఈ అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలానికి కూడా తరలిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా 19 మంది ఈ ఘటనలో చనిపోయారు. ఒక చిన్నారి కూడా దీనికి సంబంధించి చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే బస్సు ఈరోజు ఉదయము 4:40 తాండూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. దాని తర్వాత 6:15 ఈ ఘోర ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే టిప్పర్ సంబంధించిన లారీ ఒక్కసారిగా బస్సు పైన పడడము ఈ ఘోర ప్రమాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ మార్చరీ వద్ద మొత్తం అంతా కూడా ఈ మృతదేహాలకు సంబంధించి పూర్తిగా ఇక్కడనే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రము ఈ ఘటనను మాత్రము ఊహించుకోలేని ఘటనగా చెప్తున్నారు. ఎందుకంటే ఉద్యోగానికి వెళ్ళి పూర్తిగా ఒకసారిగా చనిపోయిన పరిస్థితి కూడా ఇక్కడ మనము చూస్తున్నాము. అంతేకాకుండా కొంతమంది ఊర్లోకి వెళ్ళడానికి వచ్చారు, మరి కొంతమంది విద్యార్థులకు సంబంధించి స్కూల్కి వెళ్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా సీఎం కూడా అన్ని సహాయక చర్యలు చేయాలి, అవసరమైతే ఈ ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించాలనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ రోడ్డు విస్తరణ కూడా ప్రధానంగా అందులో దీనికి సంబంధించి రోడ్డుకి యాక్సిడెంట్గా కారణం అనుకోవచ్చు. ఎందుకంటే గుంతలు కూడా ఉన్నాయి. ఆ గుంతలకు సంబంధించి కూడా పూర్తిగా మూసివేస్తే మాత్రము ప్రధానంగా ఇలాంటి సిచ్యువేషన్ కూడా జరిగి ఉండేది కాదని చెప్పి కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఉస్మానియా మార్చరీకి కూడా వచ్చాము. మార్చరీలో చూస్తే ప్రధానంగా కాబోయే मेरा भाई बहन मई बड़ी आपा 3 बजे उठा, 4 बजे पानी आया तो 4 बजे बस डिपो से बस निकालने का है बोल के चले गया। जाने के बाद अब 6 बजे हुई हैं, कहाँ भी नहीं मालूम साहब। मेरे को अम्मा को एक ही बेटा है, हम दोनों भाई ना एक भाई। अम्मी का पाँव टूटे, आँखें नहीं दिखते। मेरे अम्मा को कौन पालना, मेरा एक ही भाई था। ఎక్కడికి బయలుదేరినా మేము తాండూరుకి వెళ్ళి హైదరాబాద్కి అన్నా దస్తగిరి బాబా మేము ఇద్దరం కలిసి బస్సు నడిపిస్తాం. అవి ప్రైవేట్ బండి. ఈ రోజు నాది మధ్యాహ్నం డ్యూటీ ఉండే, నాది పొద్దున్న డ్యూటీ ఉండే. మధ్యాహ్నం నేను ఎక్కుతాను పోయిరా అంటే పొద్దుగాలని ఇట్లా అయిపోయింది. 6 గంటలకి ఇక్కడ అయింది. డ్రైవర్ ఇద్దరం కలిసి నడిపిస్తాం బండి. అది బస్సు ఐర్ బస్సు అంతేనే, ఏం లేదు. ఇక నాకు రాపించి మాది తాండూరు పక్కల విలేజ్ మంతటి అంటే మేము తాండూరులోనే ఉంటాం మేము. సిచ్యువేషన్ లారీకి సంబంధించిన డ్రైవర్ అంటారు లారీ అయినా ఓవర్టేక్ చేసి బస్సు కొట్టిండు అంతేనే. మా బస్సు అయితే లెఫ్ట్ సైడ్ లోనే ఉంది. లారీ టిప్పర్ అయినదే తప్పు అంతేనేం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాం? మేము 2010కి వెళ్ళి చేస్తున్నాం అన్న. 2010కి వెళ్ళి నడిపిస్తున్నాం. దస్తగిరి వాళ్ళ తమ్ముడుగా ఇతను చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అక్క కూడా, ఎందుకంటే బస్సు డ్రైవర్ దస్తగిరి సంబంధించి 20 సంవత్సరాల నుంచి కూడా డ్రైవింగ్ నిర్వహిస్తున్నాము. అయితే ఈరోజు ఉదయం 3 గంటలకు లేచి 4 గంటలకు స్నానం చేసుకొని తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరడానికి మాత్రం ప్రధానంగా డ్రైవర్ సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దస్తగిరి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లో కూడా పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత వారి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని కూడా అప్పచెప్తారు. ఇప్పటికే పూర్తిగా దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో కూడా మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు ఒక్కొక్క మృతదేహాన్ని కూడా పంపించి వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడ ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మరోవైపు చెప్తున్న నేపథ్యంలో ముందుగానే చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాద ఘటన చోటు చేసుకునేది ఉండేది కాదని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు.